జై శ్రీరామ్. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. బ్రహ్మకుమారి అని ఒక సంస్థ వీళ్ళు స్టార్ట్ చేసారు. ప్రతి ఒక్కరు అసలు దానికి క్రిస్టియన్ సంబంధించిందా అది ముస్లిం సంబంధించిందా తెలియదు. బ్రహ్మకుమారి వాళ్ళు అని తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరు బొట్టు పెట్టుకోరు, బొట్టు ఎవరు పెట్టుకోరు. అది హిందూ సంబంధించింది కాదని చాలా మంది డిస్కస్ చేశారు. హిందూ సంఘాలు పోయి దాన్ని ప్రశ్నించారు, దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. చాలా వరకు దాన్ని చేసారు. వాళ్ళు మీరు బొట్టు ఎందుకు ఎత్తుకోరు, వాళ్ళు మాట్లాడదో హిందువుల గురించి హిందూ దేవుల గురించి మాట్లాడతారు. వాళ్ళ నంబర్లు 786 చేస్తారు. 786 అంటే ముస్లింస్ సంబంధించింది. వాళ్ళు చేసేటన్నీ ఇటువంటి పనులు. అందరూ ఇక మీరు అక్కలు తమ్ములు అని మీటింగులు పెడతారు, బిల్డింగ్లు కడతా ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు, చాలా మందికి భోజనాలు పెడతారు. అసలు ఇది ఏంది, ఇది మన గూడు పుటానికి జరిగేది ఏంది అది అని దానికి ఒకటి అర్థం కాని ఒకటి ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్లో ఆల్ ఖైదా సమస్యలు ఎట్లా చేస్తుందో ఇక్కడ కూడా వీళ్ళు ఒకటి చేస్తా ఉన్నారు. ఇవన్నీ నిషేధించాలి. ఇవన్నీ హిందూ ధార్మిక సంఘాలను ఒక్కదాన్నే దీన్ని వీళ్ళు చేయాలి. హిందువులలా ధార్మిక సంఘాలు మన పిల్లలకు ప్రతి ఒక్క రోజు భగవద్గీత బోధించుడు కానీ, శ్రీకృష్ణుడి గురించి కానీ, పరశురాముడి గురించి కానీ, భగత్ సింగ్ గురించి కానీ ఇటువంటి నీతి వాక్యాలు బోధించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుర్రు, అన్నం పెడుతుర్రు, పెద్ద పెద్ద ఆశ్రమాలు కడుతుర్రు. నేను కూడా 2-3 సార్లు పోయినా. వాళ్ళు ఉన్నారు చాలా మంది పెళ్లి చేసుకోకుండా చిన్నపిల్లలు. కొంతమంది చాలా ఒక అమ్మాయిని అడిగితే, సార్ ఇదంత మోసం సార్, ఇదంత మోసం, నేను పోయినా మా చెల్లి అల్లనే ఉంది, వాళ్ళు ఏదో మంత్రం చేసినట్టు ఉంటారు వాళ్ళు, కానీ చిన్న చిన్న అమ్మాయిలను వీళ్ళు వాడుకుంటా ఉన్నారు అలా స్వామీజీలు అని చెప్తా ఉన్నాయి. నేను షాక్ తిన్నా. నేను వచ్చి అసలు ఇటువంటి కొన్ని గవర్నమెంట్ పోతా ఉంది. వీళ్ళు ఒకటి ఏం చేస్తున్నారంటే భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు ఎవరు పోతే వాళ్ళు భోజనాలు పెడుతున్నారు, ఆశ్రమం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, వాళ్ళకి ఛాయ్ ఇస్తారు, అన్ని ఇస్తారు, నీతి బోధిస్తారు. కానీ మరి బొట్టు ఎందుకు పెట్టుకుంటలేరు? ఒకటి ఆలోచన వచ్చింది. ఒక అమ్మాయి ఇప్పుడు బాగా డిస్కస్ చేస్తా ఉన్నది, వీళ్ళందరూ చాలా డిస్కస్ చేస్తుంది. ఒకసారి వినండి మీరు. అది విన్నారా? అది సంగతి. ఇటువంటి అమ్మాయిలు హిందువులు బాగా హిందూ ఉన్న అమ్మాయి ఆమెకు డౌట్ వచ్చి అడుగుతా ఉన్నది. వాడు ఆన్సర్ చెప్తాడు, తూకోనే అంటుండు వాడు. ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. జాగ్రత్త ఉండాలి మీరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాగ్రత్త ఉండండి. మీరు ఎట్టి పరిస్థితిలో జాగ్రత్త చాలా వరకు ఆలోచించుకొని పని చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి చెప్పగానే మోసపోకూరి, మీరు అలాగే అలవకూరి. అదిగో ఇదే కొంతమంది సన్యాసులు ఉంటారు, కొంతమంది అఘోరు ఉంటారు, కొంతమంది దీక్షలు ఉంటారు, ఇంకా జనమేడ పుట్టారు. అందుకే చూసుకోండి. అదంతా నాకు నవ్వొస్తుంది బాగా చేస్తూ ఉంటే. జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతాకు జై.